మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ అయిపోగానే మహేష్ బాబు విదేశాలకు చెక్కించాడు. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ స్టైలిష్ అవతారంలో కనిపించాడు. నవ్వుతూ తన పాస్పోర్ట్ను మీడియాకు చూపించాడు. చివరికి నా పాస్పోర్ట్ నాకు వచ్చింది అనేలా చూపిస్తూ వచ్చాడు. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఫైనల్లీ సింహం బోన్ను దాటిందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే 2020 జనవరి చివరిలో రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పాస్పోర్ట్ని చూపిస్తూ సింహాన్ని బోన్లో బంధించినట్టు తెలిపారు. అయితే సినిమా షూటింగ్ లేనప్పుడు సందు దొరికితే విదేశాలకు వెళ్లిపోతుంటాడు మహేష్ బాబు. దీంతో పాస్పోర్ట్ని రాజమౌళి తీసుకుని బ్రేక్ లేకుండా ఫాస్ట్గా షూటింగ్ చేయాలని సింపాలిగా చెప్పాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన పాస్పోర్ట్తో స్వేచ్ఛగా రావడం అభిమానులను ఆకర్షిస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ షెడ్యూల్ ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో జరిగింది. అక్కడ 2 వారాల పాటు అందమైన ప్రదేశాల్లో జక్కన షూటింగ్ చేసి షెడ్యూల్ ముగించారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమార్ షెడ్యూల్లో పాల్గొన్నారు. ఇక సుమారు 15 రోజుల పాటు జరిగిన ఎస్ఎస్ఎంబి 29 చిత్రీకరణలో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు జక్కన్న. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ లో ఓ భారీ సెట్లు ఎస్ఎస్ఎంబి 29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనుల్లో చిత్ర బృందం నిమగ్నమైంది. త్వరలో మహేష్ తదుపరి షెడ్యూల్లో పాల్గొన్నాడు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కథ చరిత్ర పురాణాల మిశ్రమంగా ఉండబోతుందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసేందుకు జక్కన్న కసరత్తు చేస్తున్నారట. అడ్వెంచర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.